హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ కొబ్బరి చెక్కబోద్దాం అనుకుంటున్నాను. దానికి నేను కొబ్బరి అవి తురుముకోవాలనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను బెల్లం పగలు కొట్టేసి కొంచెం దాంట్లో నీళ్ళు పోసేసి కరిగిస్తే కొంచెం వేస్టేజ్ ఉంది, అదంతా వడపోసుకుందామని ముందుగా బెల్లం అయితే కొట్టేస్తున్నాను. తర్వాత కొబ్బరి తురుము పట్టేసుకుందాం. ఫస్ట్ బెల్లం అరకేజీ తీసుకున్నాను. ఒక కొబ్బరికాయకి అరకిలో తీసుకుంటున్నాను. చూడండి, ఇదిగోండి, ఇది అరకిలో బెల్లం. అయితే చక్కెర వాడట్లేదండి నేను, ఎందుకంటే బాగా షుగర్ వచ్చింది కానీ చక్కెర వాడటం మానేసాం నేను చాలా వాటికి. బెల్లం అయితే ఇలా చిన్న కొట్టేస్తున్నాం. దీన్నంతా దీంట్లో వేసుకొని కరిగించేసుకున్నాం. నేనైతే అరకిలో బెల్లం తీసుకుంటున్నాను, ఒక కొబ్బరికాయ, ఫుల్ కొబ్బరికాయకి. అంటే ప్రత్యేకంగా కదండి, నేను అది ఇంట్లో కొట్టింది, అందుకని ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి ఎన్నో వేస్ట్ చేయటం అని దాన్ని నేను కూడా కొబ్బరి చెక్కలా చేద్దాం. చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం వాటర్ అయితే పోసేసి నేను మైనంగా పోసుకుంటున్నాడు. ఇది కరిగిద్దని, ఇది కరగబెట్టేయాలి. కొంచెం పొయ్యి మీద స్టవ్ మీద పెట్టేసి కొంచెం కరగనిస్తే చాలు. ఇదిగోండి, ఇది కరగబెట్టుకుంటున్నాను. మనం అయితే కొబ్బరి ఫుల్గా ఒక చిప్ప తీసుకున్నాను అని చెప్పాను కదండి. ఇదిగోండి, ఫుల్ చిప్ప ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. కొబ్బరి చిప్పని వాష్ చేసుకొని శుభ్రంగా తీసేసి కడుక్కొని ఇక్కడ పెట్టుకున్నాను. నేను ఇలా దీంట్లోంచి గీగుతున్నానండి, సన్నగా వస్తుందని. ఇది ఇలా వస్తుంది అని దీంట్లోనే గీకేసుకుంటున్నాను. నా కాడ తురుము పట్టేదంటే ఇదే ఉంది మా ఇంట్లో, అందుకని దీంట్లోనే గీక్కుంటాను. ఇంకా ఇది చూపిస్తాను, ఇది గీకేసినాక. బెల్లం అయితే కరిగిపోయిందండి. నేను కొబ్బరి తురుము కూడా తీసి పెట్టి ఉన్నాను. ఇంకోండి, బెల్లం కరిగించేయటానికి ఎంత చెప్పానుగా, అరకిలో బెల్లం ఇలా కరిగింది. దాన్ని దీంట్లోకి పోసేస్తాను. వడకట్టేసుకుంటున్నాను. దీంట్లో వేస్టేజ్ అంతా దీంట్లోకి వచ్చేసిద్దని. లాస్ట్లో కొంచెం ఉంది బెల్లం, అంతా కరిగిపోయింది. కానీ తీసుకొని మళ్ళీ ఇందులోకి పోసేసుకుంటున్నానండి. ఈ గిన్నెలోకి మళ్ళీ పోసేసుకుంటున్నాను. ఇదిగోండి, నేను కొబ్బరి తురుము అయితే ఇలా పట్టేసుకున్నాను. సన్నగా ఇలా కొబ్బరి తురుము పట్టేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ పాకానికి కొంచెం వేడి వచ్చేసినాక కొబ్బరి తురుము వేసేసుకుందామండి. అప్పుడు మళ్ళీ కొబ్బరి తురుము అయితే మళ్ళీ దాంట్లో వేసేసుకొని బాగా ఉడికించాలి. కొబ్బరి పాకం వచ్చిందాక ఉడికించుకోవాలి.
ఇప్పుడైతే బబుల్స్ వచ్చేస్తున్నాయి గంటలకు ఒక మరుగు మరిగించినాక నేను కొబ్బరి తురుము అయితే అందులో వేసేసుకుంటున్నాను. బెల్లం దాంట్లోకి నేను కొబ్బరి మొత్తం అందులో వేసేసుకొని ఉడికించుకోవాలండి బాగా పాకం వచ్చిందాక. ఇలా వేసేసుకున్నాం కదా, ఇది బాగా ఉడికి పాకం రావాలి మనకి. కలబెడుతూనే ఉండాలి, అడుగంటకుండా కలబెట్టకుండా తిప్పకుండా ఉండాలి. బాగా కలర్ చేంజ్ అయిపోద్ది చూసారు, అప్పుడు దాకా తిప్పుకుంటూనే ఉండాలి. దీంట్లో 2 చుక్కల నెయ్యి కూడా వేస్తున్నాను, కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి పోసాను. ఒకసారి కలుపుదాం, బాగా ఉడికించుకుందాం దాన్ని. కొబ్బరి బెల్లాన్ని ఈలోపు అది ఉడుకుతూ ఉందండి. కొంచెం ఉడికిందాక సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. దీంట్లోకి అయితే నేను పెద్ద స్పూన్తో పల్లీలు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను. 3 స్పూన్స్ చాలండి, ఎందుకంటే అది తీపి మరీ ఎక్కువగా ఉండకుండా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. మరి కొంచెం తీపి తక్కువగా తినే వాళ్ళకి లేదంటే సరిపోతుంది కరెక్ట్గా. మేము తక్కువే తీసుకుంటాం, అందుకని నేను అలా చేస్తున్నాను. దీంట్లోనే మనం 2 యాలక్కాయలు కూడా వేసేసుకొని మిక్సీ అయితే పౌడర్లా పట్టుకుంటాను. ఇదైతే కలబెట్టుకున్నాం ఒకసారి. అలాగే బాగా ఉడికించుకోవాలి దీన్ని. ఉడికించుకుంటూ ఉండాలండి, బాగా ఉడకాలి. ఇది థిక్నెస్ రావాలి, పాకం వచ్చేసేయాలి. పాకం వచ్చిందా ఉడికించుకోవాలి కలబెట్టుకుంటా. ఈలోపు ఏంటంటే నేను పక్కన ప్లేట్కి అయితే నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను. ఈ ప్లేట్లో పోసేసుకుందామని. అలాగే చూపించాను అది పుట్నాల పప్పును, దాంట్లో 2 యాలక్కాయలు వేసాను, ఎక్కువ వేయలేదు. అది టేస్ట్ కోసమని యాలక్కాయ అది పక్కన పెట్టేసుకున్నాను. ఇలాంటి వంటలు ఏంటంటే మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టినానండి. ఇదైతే అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్న వంటలు. అది నేను ఎక్కువసార్లు ఏం చేయలేదు, కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి ట్రై ఇలా చేస్తా. ఇది 2వ 3వసారేనండి అంతే నేను ట్రై చేసింది, ఎక్కువ చేయలేదు. కానీ ఇలాంటివి పెడితే పిల్లలకి హెల్తీగా ఉంటుంది. బెల్లం ఐరన్, కొబ్బరి కూడా హెల్త్కి మంచిది అంటారు. మా బాగా షుగర్ వచ్చిన కానీ మేము అసలు పంచదార అవాయిడ్ చేసేసి బెల్లమే వాడుకుంటున్నాము ఎక్కువ శాతం. అందుకని నేను బెల్లమే వాడుతున్నాను. మీరు షుగర్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. దీంట్లో నేను షుగర్ వాడకుండా బెల్లం అయితే మనకి హెల్త్కి కూడా మంచిదని ఇలా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఇది బాగా మనకు పాకంలాగా రావాలి. కలబెట్టుకుంటూ ఉండాలి, అడుగంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి తిప్పుకుంటా. ఇది మాత్రం ఆప్షనల్ అండి, మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు పుట్నాల పప్పు, లేదంటే లేదు. దాంట్లోకి నేను పుట్నాల పప్పు కూడా కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుందని ఇలా ట్రై చేద్దామని ఈసారి ఫస్ట్ టైం ఇది పుట్నాల పప్పుతో వేద్దామని నాకు ఓన్గా అనిపించింది. అందుకని నేను తీసుకున్నాను ఈ కొబ్బరిలోకి వేద్దామని. దించే ముందుగా అది కలుపుదాం. కొబ్బరి అయితే ఉరిగిపోతుందండి, దగ్గరికి వచ్చేస్తుంది. ఇదిగోండి బాగా మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. నేను ఇదిగో నీళ్ళలో ఇలా వేసుకుంటున్నాను. ఉండలా కొంచెం గట్టిగా వస్తే తీసేయచ్చని. ఇంకా విడిపోతానే ఉంది, ఇంకా ఉడకాలి. ఇప్పుడు ఈ కంటెస్టెన్స్ ఇలా ఉన్నప్పుడే మనం ఈ పప్పు కూడా వేసేసుకుందాం. ఇది పుట్నాల పప్పు పొడిను యాలకుల పొడి పుట్నాల పప్పు 2 కలుపుతుంది వేసేస్తున్నాను. తిప్పుదాము.
ఇప్పటికే కమ్మటి వాసన అయితే వస్తుంది దీంట్లోంచి. కొబ్బరి కదా మంచి ఫ్లేవర్ ఇచ్చింది కదా ఉడికేకుంది. చేద్దాం, ఇంకా ఉడకాలి. దీంట్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుందాం, 1 టీ స్పూను. గిన్నెకి అడ్డుకోకుండా ఉంటుందని ఇలా వేస్తున్నానండి నెయ్యి. దానితో ఫ్లేవర్ కూడా బాగుంటుందని. ఇది కూడా ఉడకాలి ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది. చూడండి దగ్గరికి వచ్చేస్తుంది బాగా. కొంచెం నీళ్ళు వేసి చూద్దాం. కొబ్బరి కదా విడిపోతూనే ఉంటుంది, కాకపోతే మనం కొంచెం ఉడకండి. దగ్గరికి కొద్దిగా వచ్చేసినట్టే ఇది కొంచెం కొద్దిగా రావాలి, ఇంకా దగ్గరికి రావాలి. ఫ్లేవర్ అయితే మళ్ళీ మంచి ఫ్లేవర్ బాగుందండి. వాసన కొబ్బరి పట్నాల పప్పు వాసనకి టమిటింగ్ ఉంది. కలర్ కూడా మనకి చేంజ్ అయిపోతుంది. సిమ్లో పెట్టుకుందాం, మరి హైలో ఉంది. తిప్పుతూనే ఉన్నాను. ఇది లాస్ట్కి వచ్చేటప్పుడు మరి దగ్గరుండి తిప్పుకోవాలి, అడుగు అంటకుండా ఉంటుంది. లేకపోతే అడుగు అంటుపోద్ది, మాడిపోద్ది. ఇంకా రెడీ అయిపోయినట్టుంది. 2 మినిట్స్ ఉంచేద్దాం. 2 మినిట్స్ ఉంచి దింపుదాం. చూసారా దగ్గరికి వచ్చేసింది, మొత్తం ఇలా దగ్గరికి వచ్చేసేయాలి. ఇదైతే అయిపోయినట్టేనండి. ఇంకా దీనివల్ల ఆరోగ్యం ఉంటుంది, టేస్టీ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి నేను ప్లేట్ పెట్టుకున్నాను కదండి, ఎమ్మటే ప్లేట్లో పోసేసుకోవాలండి మనం. లేదంటే ఇది ఇక్కడే ఉంటుంది కదా, ప్లేట్లో పోసేసుకొని సర్వ్ చేసుకున్నాను. అయితే ప్లేట్లోకి అంతా ఇలా చేసేసుకున్నానండి, పోసేసుకున్నా. దీన్ని సర్వ్ చేసుకుంటాం ప్లేట్కి సమానంగా. కొంచెం మందంగానే వేసుకుంటున్నాను నేను. దీన్ని ఆరిన దాకా ఇలా వదిలేసామంటే చెక్క పర్ఫెక్ట్గా వస్తుంది. కొబ్బరి లౌజు అనొచ్చు, దీన్ని కొబ్బరి చెక్క అనొచ్చు. చూసారు కండి, మన కొబ్బరి చెక్క అయితే ఇలా పోసేసుకున్నాం. దీన్ని కాస్త చల్లారనిద్దాం. చల్లారినాక చూపిస్తాను మళ్ళీ. మన కొబ్బరి చెక్క అయితే ఇలాగ వచ్చేసిందండి. ఇంకా బీసుకోవాలి. నేనైతే తిప్పేసుకున్నా, హోల్ చేసుకున్నా. ఇదండి గట్టి పడుతుంది, ఇంకొంచెం ఆరాలి. ఇప్పుడైతే ఇలా వచ్చింది. ఇది నిదానంగా గట్టిపడుద్ది. ఇదిగోండి కొబ్బరి చెక్క అయితే రెడీ అయిపోయింది మనకి. కొబ్బరి లౌజ్
కొబ్బరి లవజ అనొచ్చు, కొబ్బరి చెక్క అనొచ్చు. ఇదిగోండి ఇలా వచ్చేసింది. మన ఇష్టం వచ్చినట్టు పీసులు చేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా ఉంచుకోవచ్చు, లేదంటే ఇలా మధ్యలోకైనా కొంచెం చిన్నగా ఏం చేసుకోవచ్చు. ఓకేనండి, మన కొబ్బరి లవజ అయితే ఇలా రెడీ అయిపోయింది.